చేసింది. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ along with his monkey. బాబు గారు, అమ్మగారు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా? నా చిరకాల వాంచండి, అది తీరకముందే చచ్చిపోతాను అనుకున్నాను స్కిట్ కొట్టాలని. లాస్ట్ వీక్ స్కిట్ కొట్టాను, ఈ పాట పెట్టాను. ఈ ఆనందంలో నాకు బ్రూస్లీ లాగా ఫైట్లు, మైకేల్ జాక్సన్ లాగా స్టెప్పులు రెండు కలిపేయాలని ఉంది. రెండు మిక్స్ చేసా, చిన్న ప్రయోగం. స్కిట్ కొట్టిన ఆనందంలో గుడి మీద గుడి మీద ఆడి కూడా తెచ్చిపోయా. బుద్ధేమో టెంకర, నా కత్తేమో వంకర, అరవీర భయంకర, యమ కింకర. ఈ రోజు మా స్వామి నాకు పరీక్ష పెట్టాడు. వెంకీ మంకీని తీసుకురమ్మన్నాడు. నాకు డౌట్, నేను తీసుకువెళ్లాల్సింది వెంకీనా లేక మంకీనా? ఏమో చూద్దాం. వీడెవడో మృతి చెందిన మంకీ లాగానే ఉన్నాడు. తప్పు తప్పు, వీడికంటే మంకీయే బాగుంటుంది. నరుడా నరుడా, వీడిలా లేవడు. వానరుడా లెమ్ము. థ్యాంక్ యూ. అప్పుడెప్పుడో కాలు జారి పడిపోయాను, ఇప్పటి వరకు ఎవరు లేపలేదు. నేను ఎవరో తెలుసా? స్కిట్ కొట్టిన సెలబ్రిటీని. నేనెవరో తెలుసా? ఎవరు? యమ కింకర. రోడ్డు మీద వేసిన కంకరలా ఉన్నావు. నువ్వేమర కింకర ఏంట్రా? కొడితే మూతి వంకర అయిపోద్ది. వెళ్దాం పదా. ఎటే నువ్వు చచ్చావురా, పైకి చట్టంటా, పిచ్చి పిచ్చేసి చంపేస్తా. నేను స్కిట్ కొట్టా, నాకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఎవరన్నా స్కిట్ కొడితే ఆస్తులు వదులుకుంటారు, లేకపోతే డబ్బులు వదులుకుంటారు. నువ్వేంట్రా ప్రాణాలు వదులుకున్నావు? నేను చచ్చిపోలేదు చెప్తున్నా. నమ్మను. నమ్మవా? నమ్మను. నమ్మవా? నమ్మను. అయితే అటు చూడు. నేను స్కిట్ కొట్టానని తెలుగు ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారు. పండగ. వాళ్ళందరూ నువ్వు స్కిట్ కొట్టినందుకు కాదురా పండగ చేసుకుంటుంది, నువ్వు చచ్చినందుకు పండగ చేసుకుంటున్నారు. చూసావా? ఇంకా పద వెళ్దాం. కింకర కింకర, ఒక చిన్న కోరిక. ఏంటంటే నేను ఒక గొప్ప వ్యక్తిని చనిపోయాను కదా, అందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకుని వెళ్ళిపోదాం. ఆ దరిద్రం కూడా ఉందా? మొదలుపెట్టు. సరే. బాబు గారు, నా దేవుడు వచ్చారు. నేను బ్రతుకున్నప్పుడు మీ నవ్వునే చూశాను, నేను చచ్చిపోయినా కూడా మీ కళ్ళల్లో కన్నీరు చూడండి సార్. సార్ మీరు రావద్దు సార్. వద్దు సార్. ఏంట్రా వెంకీ ఇలా చేస్తావు? అరే చిన్నప్పుడు మా అమ్మ నాకు జోలపాడుతూ నిద్ర పట్టేదిరా, కానీ నువ్వు స్టేజ్ మీద స్కిట్ చేస్తుంటే ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తా. బాబు గారు నవ్వు చూసావా? బాధపడుతున్నారు. బాధపడటం కాదు, ఇక్కడి నుంచి అయినా బాగుపడతామని చెప్తున్నట్టుంది. నీ గొప్పతనం నాకు తెలుసు, ఈ ప్రజలకు తెలియాలి. వెంకీ మంకీ గురించి చెప్పాలంటే చాలా మంది ఇళ్లలో పిల్లలు పెద్దలు టీవీ చూస్తారు. కొంతమంది టీవీ కట్టే అంటారు, కట్టరు. అటువంటి సందర్భాల్లో ఈ వెంకీ గారి స్కిట్ వేస్తే ఆటోమేటిక్ గా టీవీలతో పాటు పవర్ కూడా ఆఫ్ చేస్తారు. అసలు వెంకీ, నువ్వు నవ్వు నామరూపాల్లో కూడా చేసి పడదొబ్బావురా. నువ్వు ఏదో రోజున ఈ స్టేజ్ చేర్చుకుంటూ మళ్ళీ పుడతావురా వెంకీ, పుడతావురా, పుడతావు. బాబు గారు నేను పుడతారని బల్ల గుద్ది మరి చెప్పారు. అది అట్లా లేదు, మళ్ళీ పొరపాటును లేస్తావేమో, నాలుగిచ్చి చంపుతా అని సింబాలిక్ గా చెప్పాడు. అదిగో అదిగో రోజమ్మ, రష్మి కూడా వచ్చారు నా కోసం. రష్మి, దిస్ ఇస్ టూ మచ్. అమ్మా రోజమ్మ, రష్మి మీ అన్నానికి నవ్వు తప్ప ఏడుపు సూట్ కాదు. నా కోసం వచ్చారా? వద్దమ్మా ప్లీజ్, ఆగండి ప్లీజ్, ఆగండి. వెంకీ, ఎంత పని చేసావు వెంకీ. నాకు ఒక డౌట్, రోజమ్మ బానే ఉంది, రష్మి అది ఇదే రష్మి ఎలా ఉంది? అంటే వితౌట్ మేకప్ లో వచ్చింది. కుళ్ళు జోకు.
మేకప్ లేకపోయినా పర్లేదయ్యా, పళ్ళ సెట్ అయినా పెట్టుకొని రావచ్చుగా. మేడం అంతగా ఏడుస్తున్నారు, వెంకీ స్క్రిప్ట్ అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టం కాదమ్మా, ప్రాణం ప్రాణం. నిజం చెప్పండి. ప్రాణమా తొక్క. వాటి స్కిట్లు చూసి అప్పుడు ఏడ్చింది సరిపోలేక దానికి పడితే ఇదొక ఏడుపా. మరి ఆ కన్నీళ్లు? ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. రేష్మి అందరు చూస్తున్నారు, నువ్వు కూడా ఏడు ఏడు. 7 7 7 7 ఏం చేస్తున్నావే? ఏడన్నావుగా. ఇంక తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. అది కాదే, ఏదో ఒకటి చెప్పు, అందరు చూస్తున్నారు. వెంకీ ఎప్పుడు నన్ను మేలాంకర్ మేలాంకర్ అనేవాడివి, నాకేం మేలు చేయకుండా పోయా వెంకీ. సర్లే రేష్మి, అందరు మనల్ని చూస్తున్నారు, ఆ పోడియం దగ్గరికి వెళ్ళి ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోదాం దా. నీకు అందదు కదా, ఎక్కువ. అమ్మో మళ్ళీ ప్రొడక్షన్ ఫుడ్ అంతా ఈమె తింటున్నట్టుంది. అమ్మ ఈరోజు వెంకీ లేడని చాలా బాధగా ఉంది. వెంకీ స్కిట్ లేకుండా, వెంకీ స్కిట్లు చూడకుండా నేను నిద్రపోయేదాన్ని కాదు. నేను కూడా. మేడం మీరేం టెన్షన్ పడకండి మేడం, ఒక 5 నిమిషాల్లో వెంకీ స్కిట్ అన్ని కలిపి తెర మీద వేస్తున్నాం. అమ్మా వీడు చచ్చిన మలయంబడి ఉన్నాడే. చూసావా రోజమ్మ రష్మి నా గురించి ఎంత బాధపడ్డారో. ఎవడన్నా పోతే పాపం పోయాడు అనుకోవాలరా, పాపిస్తాడు పోయాడని అనుకోకూడదు. అదిగో నా దేవుడు చంద్ర. చంద్రన్న నన్ను ఎక్కడో అందరంత ఎత్తులో చూద్దాం అనుకున్నావు, ఇప్పుడు నువ్వు చూసినా నేను అందకుండా వెళ్ళానన్నా, నువ్వు రావద్దన్నా. నేను జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేస్తానంటే ఈయన్ని రచ్చరవి గారిని తీసుకొని రావడం. బయట జనాలందరూ నా స్కిట్లు చూసి నవ్వుతుంటే వీళ్ళిద్దరు స్కిట్లు చూసి జనాలు ఏడుస్తున్నారు సార్. హుస్సేన్ సాగర్ లో ఉన్నాయి నీళ్ళు అనుకుంటున్నారు సార్. వీళ్ళు స్కిట్లు చూసి జనాలు పెట్టుకున్న కన్నీళ్లు సార్, ఆ నీళ్లు. సరే వీడి గురించి ఏదో చెప్పాలి కదా, ఏం చెప్పాలి ఇప్పుడు? ఏమున్నాయని చెప్పను వీటిని. వెంకీ నువ్వు పోయావు, ఎంత సంతోషం, ఎంత బాధగా ఉందంటే ఈ బాధ ఎవరికి రాకూడదు. యాక్చువల్లీ వీడి స్కిట్స్ చేస్తే జనాలకి హార్ట్ అటాక్ రావాలి, కానీ వీడికి హార్ట్ అటాక్ వచ్చింది ఏంటో అర్థం కావట్లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. వీడికి దండ కూడా వేస్ట్. చంద్రన్ ఎంత బాధపడుతున్నాడు చూసావా నా గురించి. ఎందుకురా ఈ దరిద్రం నేను చూడలేను రా, తొందరగా వెళ్దాం పదా. ఆగు, నా ఫ్రెండ్, నా జాన్ జిగిరి జబ్బా, నా సుధీర్ వస్తున్నాడు. డార్లింగ్ ఇగో చూడు, వెంకీ చచ్చిపోయాడు. నమ్మట్లేదు కదా, చూడు వెంకీ చచ్చిపోయాడు. చూసావా చూసావా, జనాలు ఎవరు నమ్మట్లేదు, అదే చెప్తున్నాడు నా సుధీర్. ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ రా. అటు ఎందుకు చచ్చిపోయాడు తెలిస్తే నువ్వు చచ్చిపోతావు. నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయలేదన్నాడు, సూసైడ్ చేసుకున్నాడే. అవునా, ఒక్క నిమిషం నేను వస్తున్నాను సుధీర్. సుధీర్ నువ్వు నాకు ఇష్టం లేకపోయినా, నీ మీద నాకు ప్రేమ లేకపోయినా, ఇప్పటి నుంచి వెంకీ చనిపోయినందుకు నిన్ను ప్రేమిస్తాను సుధీర్. చాలా వాడుకున్నాడు రా నీ అడ్వాంటేజ్. వెంకీ ఆయన ఎందుకు పడతాను, నన్ను ఓదార్చు. నేనున్నాను వెంకీ. ఎలా చచ్చిపోయాడు కదా, ఇక్కడ అందరూ ఉన్నారో పక్కన ఓదార్చుకుందా. అదిగో నా అన్న, నా తమ్ముడు ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇప్పుడు చూడు నా తమ్ముడు ఎందుకు ఇంతగా ఏడుస్తున్నారు. అయ్యో నా గురించి బాధపడద్దు అన్న, బాధపడద్దు తమ్ముడు. మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్పడానికి నన్ను కోతులు వేసుకొని స్కింబుల్ లీడర్ అయినావే. ఎవరైనా కారుకి ఈఎంఐ కడతారు, మీరు ఎందుకు ఏడుపుకి ఈఎంఐ కడతారా? ఏం లేదు ఆర్పి, మొన్నటి దాకా జనాలు నా స్కిట్ నుంచి అనేవాడు. వీడు వచ్చాక నాకు భరోసా పెరిగింది. వాడి స్కిట్ల కన్నా నా స్కిట్లే బాగుందని ఫోకస్ మొత్తం వాడి మీద పెట్టారు. ఇప్పుడు వాడు చచ్చిపోయాడు, మళ్ళీ జనాల ఫోకస్ అంతా నా మీదకి వస్తుంది. ఏంటి ఇలా
అందరు బెడ్స్ కొట్టారు. అయ్యో నన్ను నిజంగా ఇష్టపడేవారు లేరా? నన్ను టీం లీడర్ చేస్తారు లేట్ అయిపోయావా బావా బావా బావా. ఎందుకురా అంతగా ఏడుస్తున్నావు? ఇది ఏడుపో బొక్క యాక్టింగ్ రా. ఇది స్కిట్ లో మనకి పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడ చేసావు అనుకో అందరూ చూస్తారు. నెక్స్ట్ టీం లీడర్ మనమే. ఎక్కడ వెళ్ళిపోయావన్నయ్య? అబ్బా బావా బావా తెలిసిపోయింది. నేను ఇక్కడ ఉండడానికి ఇంకరా నీ దండం పెడతాను, తీసుకుని వెళ్ళిపో. ఈ దరిద్రం అంతా చూసినాక నాకేమనిపించిందో తెలుసా? నువ్వు ఇక్కడే స్కిట్లేసి ఎంత మందిని చంపావంటే నువ్వు పైకి వస్తే పాపులతో పాటు మేము కూడా చేస్తాం. నేను వెళ్ళొస్తా. తీసుకెళ్ళి నీకు దండం పెడతాండ్రా. మమ్మల్ని వదిలి పెట్టరా, నేను వెళ్ళిపోతాడు రాయన. పరిస్థితి ఏంటి? ఒరే నీ చావు నువ్వు చావు. బావా ఒక్కసారి నువ్వు లేచి నన్ను టీం లీడర్ చెప్పావా? బావా ఒకసారి లే బావా, ఒకసారి లే బావా. బావా నేను క్యాజువల్ లైఫ్ టక్మల్ వేసిపోయింది ఒకలాగా నా టీం లీడర్ ఇస్తాను. పడుకో, చచ్చిపో, నువ్వు చచ్చిపో. రోజా గారు కానీ మీ ఎంట్రీ దగ్గర నుంచే చాలా బాగుంది. రష్మి రోజా రష్మి అంటే ఎవరు రోజా ఎవరు రష్మి అని నేను చూస్తున్నాను. ఐడియా మాత్రం భలే వచ్చింది. రష్మికి ఆ గెటప్ వేయాలని ఎందుకు అనిపించిందో కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది నవ్వటం. తర్వాత చంద్ర గారు, ఇంకా సుధీర్ పీక్స్ చాలా బాగుంది. నాగబాబు సార్ వెంకీ బాగుంది, బాగా ఎంటైన్ చేసావు. శాంతకుమార్ యమభట్టుడుగా బాగా సెట్ అయ్యాడు. రోజాను రేష్మి వచ్చినప్పటి నుంచి కామెడీ బాగా వచ్చింది. సుధీర్ది మాత్రం పీక్స్, దాన్ని కూడా అడ్వాంటేజ్. లాస్ట్ ఫినిషింగ్ టచ్ నీ గ్రూప్ తోటి నీట్ గా ఉంది. గుడ్, బాగా చేసావు.